హాయ్ అండి. ఈరోజైతే మనం 7వ తరగతిలో ఉన్న మొత్తం పాఠాలు, ఆ పాఠాల యొక్క కవుల గురించి అయితే మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అడుగుతున్నాను, వీడియోని చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అర్థమవుతుంది అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీ లైక్ అండ్ కామెంట్ నాకు ఎంతో విలువైనవండి, నాకు చాలా హెల్ప్ అవుతుందండి, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అందుకే నేను ప్రతిసారి మీకు చెప్తానండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ అండి. మనకి 7వ తరగతిలో మొత్తం 2 సెమిస్టర్స్ ఉన్నాయండి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని. ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయండి, సెకండ్ సెమిస్టర్లో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయండి, మొత్తం 12 చాప్టర్స్ అండి. ఈ 12 చాప్టర్స్ కూడా ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ యొక్క కవులు, ఇవైతే మనం సింపుల్గా అర్థమయ్యేలాగా, మనకి గుర్తుండేలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. మొదటి పాఠం అక్షరం అండి. ఈ పాఠం యొక్క కవి రవి నూతల ప్రేమ్ కిషోర్. అక్షరం పాఠం రవి నూతల ప్రేమ్ కిషోర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మా బాబు పేరు రవి కిషోర్ అండి, మా బాబు పేరు. అయితే నేను మా బాబుకి పలక మీద అక్షరం రాసిచ్చానండి, ఆ అని అక్షరం రాసిచ్చి రవికిషోర్ దిద్దు అని ఇచ్చానండి. ఇస్తే మా బాబు దిద్దుకుండా పిచ్చి పిచ్చి గీతలు గీసేశాడండి. ఆ గీయడం కూడా చాలా ఇష్టంగా గీశాడండి. మా బాబుకి రాయమనడం నేను కొత్తగా అనిపించిందండి, ఎందుకంటే మా బాబు చిన్న బాబు కదండి, అదే ఫస్ట్ టైం నేను ఇవ్వడం అక్షరం రాసి. మొదట్లో ఎవరికి రాదు కదండి, పిల్లలకి, వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుందండి ఆ ఫీలింగు. ఇప్పుడు చూడండి, మనం పిల్లలకి ఇస్తామండి రాయమని, వాళ్ళకి అర్థమవుతుందండి. మనం నేర్పించాలండి, చేయి పట్టుకుని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుందండి. మనం రాయి అని ఇచ్చేస్తే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి, కొత్తగా ఉంటుంది కదండి. మా బాబుకి కూడా నేను అక్షరం రాసి ఇవ్వగానే కొత్తగా అనిపించిందండి మా బాబుకి ఫీలింగ్. మా రవికిషోర్కి కొత్తగా అనిపించి పిచ్చి పిచ్చి గీతలు చాలా ఇష్టంగా గీసేశాడండి. ఇదేనండి, ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీరు మర్చిపోరండి. ఇక్కడ చూద్దామండి, ఏముందండి, పాఠం పేరేంటండి, అక్షరం. ఇక్కడ ఒకటి చెప్తానండి, అసలు అక్షరం అంటే అర్థం ఏంటో తెలుసుకుందామండి. ముందు మనం ఫస్ట్ క్షరం అంటే ఏంటండి అర్థం? క్షరం అంటే నశించేది అని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారండి, క్షౌరం చేయించుకుంటారు కదండి, అంటే కటింగ్ చేయించుకుంటారండి, షేవింగ్ చేయించుకుంటారు కదండి. వాళ్ళు ఏం చేస్తారండి, కట్ చేయించుకుంటారండి, హెయిర్ అనేది కట్ చేయించుకుంటారు, అంటే క్షౌరం చేయించుకుంటారండి, నశింపజేస్తున్నారు, ఆ హెయిర్ అనేది నశింపజేస్తున్నారు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించదండి. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది అని అర్థమండి. ఈ అక్షరం యొక్క పాఠాన్ని రచించిన కవి రవి నూతల ప్రేమ్ కిషోర్. అంటే నేను టిప్స్ చెప్పాను కదండి, అది ఇక్కడ మనం అప్లై చేసి చూద్దామండి. మా బాబు పేరేంటండి, రవి కిషోర్. నేనేం చేశానండి, మా బాబుకి పలక మీద అక్షరం రాసిచ్చానండి. అక్షరం, పాఠం పేరు అక్షరం. మా బాబుకి ఎలా ఉందండి, అప్పుడు రాసిచ్చినప్పుడు కొత్తగా ఉందండి మా బాబుకి. అంటే నూతల అంటే అర్థం ఏంటండి, నూతన, మనం చెప్తాం కదండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి కదండి. నూతల అంటే కొత్తగా అనిపించిందండి మా బాబుకి ఫీలింగు. మా బాబు గీతలు ఎలా రాశాడండి, చాలా ఇష్టంగా గీశాడండి గీతలు. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటండి, ఇష్టమే కదా. అంటే అక్షరం పాఠం రవి నూతల ప్రేమ్ కిషోర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, అక్షరం. మా బాబుకి అక్షరం రాయమని పలక మీద రాసిచ్చాను. మా బాబు పేరు రవి కిషోర్. మా బాబుకి నేను రాయమనడం కొత్తగా అనిపించింది, అంటే నూతల. మా బాబు పిచ్చి పిచ్చి గీతలు గీసేశాడు, అంటే ఇష్టంగా గీశాడు, అంటే ప్రేమ. రవి నూతల ప్రేమ్ కిషోర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రెండవ పాఠం మాయా కంబలి. ఈ పాఠం యొక్క కవి కలువకొలను సదానంద. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, ఫస్ట్ నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానండి, అది గుర్తుపెట్టుకోండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను రాత్రి దుప్పటి కప్పుకొని పడుకున్నానండి. పడుకుంటే నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో మీరే వచ్చారండి. ఎలా అంటే, మీ లైక్స్, మీ కామెంట్స్లో, ఇంకా మీ వల్ల పెరుగుతున్న సబ్స్క్రైబర్స్, వీళ్ళందరూ వచ్చారండి నా కళ్ళలోకి. మీరు వచ్చేసరికి నాకు ఎంత ఆనందం వేస్తున్నానండి. నాకు ఎప్పుడు మీరు వచ్చిన ఆనందమేనండి, ఎప్పుడు ఆనందపడతానండి. మీరు డైలీ రావాలండి నాకు కళ్ళలోకి. నేను వస్తున్నానో రావట్లేదో మీకు ఒకసారి కామెంట్లో కూడా పెట్టండి. నేను వస్తే మీకు సంతోషం లేదో కూడా పెట్టండి. అయితే ఇదేనండి టిప్పు. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఏముందండి, మాయా కంబలి. అసలు ఫస్ట్ మాయా కంబలి అంటే ఏంటో అర్థం తెలుసుకుందామండి. మాయా అంటే ఏంటండి, మాయలు లేవు, మంత్రాలు లేవు అంటారు కదండి. మాయా అంటే అర్థం, మాయా అంటే మంత్రశక్తి, అద్భుతం అని అర్థం అండి. కంబలి అంటే అర్థం దుప్పటి అండి, గుర్తుపెట్టుకోండి. కంబలి అంటే అర్థం దుప్పటి. మాయా కంబలి అంటే అర్థం అద్భుతమైన మంత్రశక్తి గల దుప్పటి అని అర్థమండి. మాయా కంబలి అంటే ఏంటండి అర్థం, అద్భుతమైన మాయాశక్తి గల దుప్పటి నేను కప్పుకున్నానని చెప్పాను కదండి. నేను కప్పుకున్నప్పుడు ఏమైందండి, నాకు కళ వచ్చింది కదండి. కళ అంటే కలువ కొలను సదానంద, ఓకేనండి. మూడవ పాఠం చిన్న శిశువు. ఈ పాఠం యొక్క కవి తాళ్లపాక అన్నమాచారులు, అంటే అన్నమయ్య.
ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, మీకు ఒక మూవీ చెప్తానండి. శ్రీరామదాసు మూవీ గుర్తుంటుందండి. ఎంతమంది చూసారండి శ్రీరామదాసు సినిమా? ఆ సినిమాలో మన స్నేహ గారు ఏం చేస్తారండి, ఒక చిన్న పాపని ఉయ్యాల్లో పెట్టి ఏడుస్తుందండి. పాప ఏడుస్తుంటే ఊపుతుందండి. ఊపుతూ పాట పాడాలని అనుకుందండి. అంతే కదండి, మన చిన్నపిల్లలు ఏడిస్తే మనం ఏం చేస్తామండి, వాళ్ళని ఓదార్చడానికి పాటలే కదండి పాడేది మన తల్లులము. అయితే స్నేహ గారు ఉయ్యాల్లో పెట్టి పాపని ఊపుతూ పాట పాడాలని పాడుతుంది. ఇంతలో పాట వినిపించిందండి, ఒక సంకీర్తన. పాటలను ఏమంటారండి, ఒక సంకీర్తన వినిపించిందండి. మన అక్కినేని నాగేశ్వరరావు గారు పాడారండి. ఏమని, అల్లా అని స్టార్ట్ చేస్తారండి పాట. ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి చూడండి, మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. ఒక లైన్ చెప్తానండి మీకు బాగా గుర్తుండడానికి. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మన నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి పాడతారండి. ఏ మూర్తి మూడు మూర్తుల గల వెలసిన మూర్తి, ఏ మూర్తి ఆ మూర్తి ఆ మూర్తి అని పాడతారండి. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారండి, ఒక సంకీర్తన పాడారండి. అదేనండి ఇక్కడ చూద్దామండి. చిన్న శిశువు అంటే ఏంటండి, చిన్న పాప. ఆ పాప ఏం చేస్తుందండి, ఏడుస్తుంది. మన సినిమాలో చూసాం కదండి, ఆ పాప ఏడుస్తుంటే ఏమైందండి, పాట వినిపించింది, ఒక సంకీర్తన వినిపించింది. ఆ సంకీర్తన ఎవరిదండి, అన్నమాచారులండి. మనం చూసాం కదా అన్నమాచారుల సంకీర్తనలు. అంటే తాళ్ళపాక అన్నమాచారులు, అన్నమయ్య. మనం అసలు నాగార్జున గారంటే మీకు ఏం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు కదండి. నాకు నాగార్జున గారంటే ఆ శ్రీరామదాసు అన్నమయ్య గుర్తొస్తారండి నాగార్జున గారిని చూస్తే. తర్వాత పాఠం చూద్దామండి. 4వ పాఠం ఏంటండి, మర్రి చెట్టు. ఈ పాఠం యొక్క కవి త్రిపురనేని గోపీచంద్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, ఇక్కడ ఒకటి చెప్పుకుందామండి. మనము గోపీచంద్ గారితో త్రిష గారితో ఒక సినిమా తీసామండి. ఆ సినిమా పేరు మర్రి చెట్టు అండి. మనమే తీసామండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేనండి, ప్రొడ్యూసర్స్ మీరండి. మనమే తీసామండి. మర్రి చెట్టు అనే సినిమా గోపీచంద్ గారిని త్రిష గారిని పెట్టి మనమే తీసామండి. అదేనండి ఇక్కడ చూద్దాము. మర్రి చెట్టు అంటే ఏంటండి, మనం తీసాం కదండి సినిమా. ఆ సినిమా పేరు ఏంటండి, మర్రి చెట్టు. ఎవరితో తీసామండి, హీరోయిన్ ఎవరండి, త్రిష గారు అంటే త్రిపురనేని. హీరో ఎవరండి, గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్. మర్రి చెట్టు అని చూడంగానే మనం 7వ తరగతి తెలుగు మర్రి చెట్టు అని చూడంగానే మనకేం గుర్తు రావాలండి, మనం తీసిన సినిమా పేరు గుర్తుకు రావాలండి. మర్రి చెట్టు అనే సినిమా మనమే తీసాము. మీరు ప్రొడ్యూసర్స్, నేను డైరెక్టర్ని. మనం త్రిష గారిని గోపీచంద్ గారిని పెట్టి తీసాము. త్రిపురనేని గోపీచంద్, త్రిష అంటే త్రిపురనేని. ఓకేనండి. తర్వాత పాఠం పద్య పరిమళం. ఈ పాఠం యొక్క కవి శతక కవులు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకుందామండి. అసలు మనకి సువాసన ఎక్కడి నుంచి వస్తుందండి, పువ్వుల నుంచి వస్తుంది. అవును కదండి. పువ్వుల నుంచి ఎలా వస్తుందండి, మొగ్గగా ఉన్నప్పుడు వస్తుందండి, రాదండి. మొగ్గగా ఉన్నప్పుడు మీరు గమనించండి, మొగ్గగా ఉన్నప్పుడు మనకి పరిమళం రాదండి, సువాసన రాదండి. ఎప్పుడైతే మొగ్గ విచ్చుకుంటుందో వాటి రేకుల నుంచి వస్తుందండి మనకి స్మెల్. వాటి రేకుల నుంచి వస్తుందండి స్మెల్. ఇదే పాయింట్ అండి. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏముందండి, పద్య పరిమళం. పరిమళం అంటే ఏంటండి, సువాసన, మాధుర్యం. ఇక్కడ పద్య అంటే ఏంటండి, పద్యాలు. పరిమళం అంటే ఏంటండి, సువాసన, మాధుర్యం కదండి. పద్య పరిమళం అంటే పద్యాల యొక్క మాధుర్యం. ఓకేనండి. అర్థం ఏంటండి పద్య పరిమళంకి, పద్యాల యొక్క మాధుర్యం. పద్యాన్ని ఎవరు రాస్తారండి, మన కవులే కదండి రాసేది, మన శతక కవులు. పద్యాన్ని ఏమంటారండి, శతకం అంటాం కదండి. పద్య పరిమళం శతక కవులు. ఆ పద్యాల్లో ఆ మాధుర్యాన్ని తెచ్చిపెట్టేది ఎవరండి, మన శతక కవులు తెచ్చిపెడతారండి ఆ పద్యాల్లో మాధుర్యాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పద్యం కూడా చేసుకున్నాం. అంత మాధుర్యం అంటున్నాం కదండి. అసలు ఆ పద్యాల్లో అంత మాధుర్యం ఎలా వచ్చింది, ఎలా ఏముంటుంది అసలు ఆ పద్యాల్లో అనేది ఒక పద్యం చెప్పుకుందామండి మనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అల్లు అర్జున్ గారు వాళ్ళ పాప ఉంటుంది కదండి, అర్హ గారు. ఆ పాప చెప్పిందండి ఈ పద్యాన్ని బాలకృష్ణ గారి షోలో. అటజని కాంచ భూమి సుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుల్లుట తపంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలముల్ ఘటక చరత్కరేను కరకంపిత సాలము సీత శైలముల్. అసలు ఎంత బాగా చెప్పిందండి పాప. చూడండి యూట్యూబ్లో వస్తుంది కదా, చూడండి. అంటే ఈ పద్యంలో మాధుర్యాన్ని ఎవరండి, మనం రాయగలమండి పద్యాలు, మన వల్ల అవుతుందా? మాధుర్యాన్ని, ఆ పద్యాల్లో ఆ మాధుర్యాన్ని ఎవరు తెప్పించారండి, మన శతక కవులు తెప్పించారండి. పద్య పరిమళం, పద్యాల యొక్క మాధుర్యం ఎవరు తెప్పించారు, మన శతక కవులు తెప్పించారు. అంటే పద్య పరిమళం పాఠం శతక కవులు. ఓకేనండి. తర్వాత పాఠం మన విశిష్ట ఉత్సవాలు. ఈ పాఠం రచయితల బృందం. అంటే ఏంటంటేనండి, మన విశిష్ట ఉత్సవాలు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మనం కూడా ఉత్సవాలు తిరునాళ్ళు చేసుకుంటాం కదండి, జాతరలు అవన్నీ చేసుకుంటాం కదండి. అలాగే మన తెలుగులో కూడా విశిష్ట ఉత్సవాలు అనేది జరుపుకుంటారంటండి మన రచయితలు. మన తెలుగు పాఠంలో ఎవరు ఉంటారండి, కవులే కదా ఉండేది. కవులు అంటే ఎవరండి, రచయితలే కదండి. రచయితలు ఒకరు కాదు కదండి, చాలామంది ఉంటారు కదండి. చాలామంది ఉంటే ఏమంటామండి, బృందం అంటాం కదండి.
మన విశిష్ట ఉత్సవాలు వాళ్ళు చేసుకునే విశిష్ట ఉత్సవాలు ఎవరు చేసుకుంటున్నారండి? రచయితలు చేసుకుంటున్నారు. రచయితలు అందరూ కలిసి చేసుకుంటున్నారు, అంటే రచయితల బృందం. అసలు వీళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుణదల మేరీమాత ఉత్సవం, ఇది ఏ పాఠంలోది? ఏ పాఠంలో ఉందండి? మన విశిష్ట ఉత్సవాల్లో ఉందండి. మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. అందుకే అసలు ఏమున్నాయో కూడా చూద్దామండి. సిరిమానుత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్ప కొండ ప్రభాల తిరణాలు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. ప్రతిదాని చివర ఉంది కదండి ఉత్సవం, తిరణాలు అని పండగ. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ పండగ అనేది ఒకటి మనం మర్చిపోతాం అనుకుంటా. అది ఎలా గుర్తుపెట్టుకుందామంటేనండి, ఇక్కడ మన విశిష్ట ఉత్సవాలు అంటే మన రచయితల ఉత్సవాలు చేసుకుంటున్నారు కదండి, మన రచయితల బృందం అంతా. ఆ ఉత్సవాల్లో వాళ్ళు రొట్టెలు తింటారంటండి స్పెషల్గా. కొన్ని పండుగలు ఉంటాయండి మనకి, ఇది వినాయకుడి చతుర్థి వస్తే మనం ఉండ్రాళ్ళు తింటామండి. అవును కదండి, ప్రతి ఒక్కరు తింటారు కదండి ఉండ్రాళ్ళు. అలాగే కొన్ని పండుగల్లో స్పెషల్గా ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది అనుకోనండి, మనం ఏం చేస్తామండి, పానకం తాగుతామండి. వడపప్పు పానకం అంటారు కదండి. ఇంకా సంక్రాంతి అంటే పంట పండించిన ధాన్యంతో మనం పరవన్నం వండుకుని తింటాం కదండి. అలాగే కొన్ని ఉంటాయండి స్పెషల్గా. అలాగే ఈ మన విశిష్ట ఉత్సవాలు, ఆ రచయితలు చేసుకునే ఉత్సవాల్లో వాళ్ళు రొట్టెలు కాల్చుకుని తింటారంటండి. స్పెషల్ రొట్టెలు అంటండి, రొట్టెల పండుగ. మిగతాదంతా ఉత్సవం ఉంది కదండి, గుర్తుపెట్టుకోండి. తిరణాలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతారంటే ఏ పాఠంలో ఈ రొట్టెల పండుగ ఏ పాఠంలో ఉంది? మన విశిష్ట ఉత్సవాలు. ఎందుకంటే రొట్టెలు కాల్చుకుని తిన్నారుగా మన రచయితలు ఉత్సవాలు చేసుకునేటప్పుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి. 7వ పాఠం కప్పతల్లి పెళ్ళి. ఈ పాఠం యొక్క కవిత్రి చావలి బంగారమ్మ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, ఒక పాయింట్ చెప్తానండి ఇక్కడ నేను. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఏంటంటే వానలు పడకపోతే కనుక కప్పల్ని ఊరేగిస్తారంటండి. మా ఊళ్ళో నేను ఊరేగించానండి. మాకు వానలు పడట్లేదండి. రైతులు చాలా వానల కోసం చాలా ఎదురు చూస్తున్నారండి. ఏంటో ఈ వర్షం పడట్లేదని అంటున్నారు కదండి. అయితే మా ఊరి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటేనండి, కప్పల్ని మంచి హంగు హార్బాటంగా భజంత్రులతో ఊరంతా ఊరేగించారండి. టెంపుల్స్ అన్నీ తిప్పుకుంటా నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశారండి. నిన్న 4 ఆ టైంకి అయిందండి ఊరేగింపు అంతా. వెంటనే 5 ఆ టైంకి వాన అయితే పడిందండి. నేను చాలా ఆశ్చర్యపోయానండి అలా పడడం. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూశానండి నేను. అంటే కప్పల్ని ఊరేగిస్తే వానలు పడతాయి. ఓకేనండి. ఇక్కడ కప్పతల్లి పెళ్ళి. కప్పతల్లి పెళ్ళి అంటే కప్పకు పెళ్ళి. మన కప్పల్ని ఊరేగించడం ఎలాగో కప్పలకు కూడా పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి ఇక్కడ మన తెలుగులో. ఇక్కడ మనం మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటేనండి, కప్పతల్లి పెళ్ళి అని ఉంది కదండి, ఇక్కడ తా తీసేసి మీరు వా పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందండి, కప్ప బల్లి పెళ్ళి. అంతే కదండి. ఈ యొక్క పాఠం పేరు గుర్తుపెట్టుకుంటే కవి ఆటోమేటిక్గా కవిత్రి గుర్తొచ్చేస్తారండి. నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడ కప్ప తల్లి పెళ్ళి ఉంది కదండి, తా తీసి వా పెట్టండి. పెడితే ఏమవుతుందండి, కప్ప వల్లి పెళ్ళి. అంటే కప్ప పెళ్లి చేసుకుంటుంది. కప్ప వాళ్ళ ఫ్రెండ్ వల్లిని పిలిచిందండి. ఫ్రెండ్స్ని పిలుస్తారు కదండి. అలాగే కప్ప వల్లిని పెళ్ళికి పిలిచింది. వల్లి వెళ్ళింది. ఖాళీ చేత్తో ఎలా వెళ్తామండి మనం? ఎక్కడికి వెళ్ళేటప్పుడు, ఏ శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేత్తో వెళ్తామా? వల్లి కూడా బంగారం తీసుకెళ్ళిందంటండి కప్పకి. ఓకేనండి. ఇదేనండి కప్ప తల్లి పెళ్ళి. కప్ప తల్లి అంటే ఏంటండి, కప్ప తా తీసి వా పెడితే వల్లి, కప్ప వల్లి పెళ్ళి. కప్ప పెళ్ళికి వల్లి బంగారం తీసుకువెళ్ళింది. వల్లి అంటే చావలి, బంగారమ్మ అంటే బంగారం తీసుకెళ్ళింది కదండి. అంతేనండి. కప్ప తల్లి పెళ్ళి, చావలి బంగారమ్మ. కప్ప పెళ్ళికి వల్లి బంగారం తీసుకువెళ్ళింది, చావలి బంగారమ్మ. ఓకేనండి. తర్వాత పాఠం యదా బోనం నాగభూషణం సదానంద. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, ఒక పాయింట్ చెప్తానండి. మన ఆడవాళ్ళ హృదయం ఆనందంతో వెలిగిపోవాలంటే ఎప్పుడు వెలిగిపోతుందండి? అలంకరించుకున్నప్పుడు వెళ్ళిపోతుందండి. అవును కదండి. మనం అలంకరించుకున్నప్పుడు ఎలా అనిపించిందండి, మన ఫీలింగ్ పండగలాగా ఉంటుందండి. అసలు మనం అలంకరించుకునేదే పండగలకి, తెలిసిందే కదండి. ఎన్ని బాధ్యతలు ఉంటాయండి మనకి. పిల్లలు చూసుకోవాలి, భర్త చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. ఎప్పుడు రెడీ అవ్వం కదండి మనం. కానీ పండగలప్పుడు రెడీ అవుతాం కదండి. మనం బాగా రెడీ అవుతాం కదా పండగలప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, అలంకరించుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు అలంకరించుకుంటాం మనం? పండగలప్పుడు అలంకరించుకుంటాం. అవును కదండి. ఇదేనండి, ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటండి, యద అంటే ఏంటండి అర్థం? హృదయం. అవును కదండి. యద అంటే అర్థాలు తెలుసు కదండి. యద అంటే ఏంటి అర్థం? హృదయం. యద అంటే హృదయం. మన హృదయం ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి అంటే సదానంద. మనం అర్థం ఏంటండి, పండగ.
అలంకరించుకున్నప్పుడు అంటే భూషణం. భూషణం అంటే ఏంటండి అర్థం? అలంకారం. మనం 10th క్లాస్ అర్థాల్లో భూషణం అంటే అలంకారం అని అర్థం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుందండి. 10వ తరగతి అర్థాలు పార్ట్ 1 చేశానండి. పార్ట్ 2 చేద్దాం, మనం త్వరలో అన్నీ చేసుకుందాము. భూషణం అంటే అర్థం అలంకారం అండి. భూషణాలు అంటే నగలు. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యద అంటే హృదయం. మన ఆడవాళ్ళకి హృదయం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? అలంకరించుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. అంటే నాగభూషణం. ఎప్పుడు అలంకరించుకుంటామండి మనం? పండగలప్పుడు అలంకరించుకుంటామండి. అంటే బోనం అలంకరించుకున్నప్పుడు ఏమనిపించదండి? ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కదండి? పండగలప్పుడు మనం ఆనందంగానే ఉంటాం కదండి. సదానంద. ఓకేనండి. హీతోక్తులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, నేను ఒక పాయింట్ చెప్తానండి. అసలు హీతోక్తులు అంటే అసలు అర్థం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. హీతోక్తులు అంటే అర్థం మంచి మాటలండి. మంచి మాటలు, మంచి వాక్యాలు, మంచి పదాలు, వీటిని హీతోక్తులు అంటారండి. మంచి మాటలు చెప్పే వాళ్ళని హీతోక్తులు అంటాం కదండి. మనకి హీతోక్తులు ఎక్కడ ఉంటాయండి? ఈ మంచి మాటలు, మంచి పదాలు, మంచి వాక్యాలు పాటల్లో ఉంటాయండి. అవును కదండి. పాటల్లో మంచి వాక్యాలు, మంచి పదాలు ఉంటాయి కదండి. కొన్ని పాటలు ఉంటాయండి చెడ్డ పాటలు, వాటి గురించి అయితే మనం మాట్లాడుకోవద్దండి. మంచి పాటలు ఉంటాయండి కొన్ని, వినండి. మెలోడీస్ కొన్ని ఉంటాయి, మంచి పాటలు, హీతోక్తులు ఉంటాయండి, మంచి పాటలు. ఆ పాటలు పాడేది ఎవరండి? మీకు గాయకుడు తెలుసండి, అనంత శ్రీరామ్ అండి. అనంత శ్రీరామ్ ఆయన పేరు. గాయకుడు అండి, సింగర్. ఆయన మంచి మంచి పాటలు రాస్తాడండి. హీతోక్తులు అంటే మీకు ఎవరు గుర్తుకు రావాలంటే ఆ అనంత శ్రీరామ్ గారు గుర్తుకు రావాలండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అనంత శ్రీరామ్ గాయకుడు అని చెప్పి, సింగర్ అని చెప్పి వచ్చేస్తానండి. ఆయన పాటలు కూడా వచ్చేస్తాయండి. చాలా మంచి పాటలు పాడాడండి, చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ హీతోక్తులు అంటే మంచి మాటలు, మంచి పదాలు, మంచి వాక్యాలు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? పాటల్లో ఉంటాయి. పాటలు పాడే సింగర్ ఎవరు? అనంత శ్రీరామ్. చెప్పాం కదండి, మన క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇలాగే మీరు అనలైజ్ చేసుకోవాలండి. అనంత శ్రీరామ్ కదండి. రామ్ అంటే ఎవరండి? కృష్ణుడే కదండి. రాముడు కృష్ణ ఒకటే కదండి. మనం ఏం చేద్దామండి? అనంత శ్రీరామ్ని రామ్ తీసేసి కృష్ణ పెట్టేద్దామండి. అంతేనండి. అనంత కృష్ణ శర్మ, వాళ్ళ ఇంటి పేరు రాళ్ళపల్లి. ఓకేనండి. హీతోక్తులు మళ్ళీ చెప్తానండి. హీతోక్తులు అంటే మంచి మాటలు, మంచి వాక్యాలు, మంచి పదాలు, ఇవన్నీ పాటల్లో ఉంటాయి. పాటలు ఎవరు రాస్తారు? అనంత శ్రీరామ్ రాస్తారు. మనం క్లాస్లో ఏమున్నాము? రామ తీసి కృష్ణ పెట్టమన్నాము. అంటే అనంత కృష్ణ శర్మ, వాళ్ళ ఇంటి పేరు రాళ్ళపల్లి. ఓకేనండి. తర్వాత పాఠం ప్రియమిత్రునికి. ఈ పాఠం యొక్క కవి సూర్యదేవర సంజీవదేవ్. మీకు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. ఇక్కడ ఎవరైనా గుర్తొస్తున్నారండి? మనం ఈ పాఠం ప్రియమిత్రునికి అని చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందండి? మనం ప్రీవియస్ వీడియోలో మనం 9th క్లాస్లో చెప్పుకున్నామండి, ప్రియమైన నాన్నకు అని. ప్రియమైన నాన్నకు ఎవరు రాశారండి లెటర్? కామెంట్లో పెట్టండి. మీరు ఆ క్లాస్ చూసుంటే కనుక మీకు ఆ క్వశ్చన్ అండి. మీరు 9th క్లాస్ మొత్తం పాఠాలు కవులు చూసిన వాళ్ళకి క్వశ్చన్ అండి. కామెంట్లో పెట్టండి. ప్రియమైన నాన్నకు అనే ఒక లేఖ ఎవరు రాశారు? ఆ పేరు నాకు పెట్టండి కామెంట్లో. నేను చూస్తానండి, కరెక్ట్ చేస్తాను నేను. మీరు క్లాసు వింటున్నారా, అసలు విన్నది గుర్తుంటుందా మీకు అని. ఇక్కడ ఏమైందంటే ప్రియమిత్రునికి, ఇక్కడ కూడా లేఖేనండి. ప్రియమిత్రునికి లేఖ ఎవరు రాస్తున్నారండి? సూర్యదేవర సంజీవదేవ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వాళ్ళ మిత్రులు కదండి, ఇద్దరు బాయ్సేనండి. ఒకరి పేరు దేవరా దేవ్. మనకి ప్రియమిత్రులు ఎవరండి? ఆ స్నేహితులు ఎవరంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్తానండి. దేవరా మూవీ ఉంది కదండి, అందరికీ తెలుసు కదా, ఎన్టీఆర్ గారి సినిమా. చాలా మీమ్స్ కూడా వస్తాయండి, నీకు ఈ కథ తెలియాలంటే నీకు ముందు దేవరా కథ తెలియాలి అని చెప్పి. అలాగే మన ప్రియమిత్రులు ఎవరండి? ఆ సినిమాలో ఎవరుంటారండి? దేవరా సినిమాలో ఇద్దరు ఉంటారండి ఎన్టీఆర్స్. ఒకలేమో తండ్రి, ఒకలేమో కొడుకు, లాగా ఇద్దరు ఉంటారండి దేవరా మూవీలో. మన ప్రియమిత్రులు ఎవరండి? వాళ్ళేనండి, దేవరా దేవ్. తండ్రి పేరు దేవరా, కొడుకు పేరు దేవ్. అలాగా ప్రియమిత్రులు ఎవరండి? మన ఎన్టీఆర్ గారు, డబుల్ ఫోజ్ అండి, దేవరా దేవ్. ఆ సినిమా పేరు దేవరా దేవ్, అంటే సూర్యదేవర సంజీవ్ దేవ్. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఈ పాఠం యొక్క కవి శ్రీనాథుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, నేను ఒక పాయింట్ చెప్తానండి. నేను మా వారిని అడిగానండి. మా వారు అంటే మా శ్రీవారండి. మా శ్రీవారిని నేను అడిగానండి, నాకు చందమామ లాంటి పిల్లలు కావాలని చెప్పి నేను మా వారిని అడిగానండి. నాకు ఒక నిమిషం, నేను మా వారిని చందమామ లాంటి నాకు పిల్లల్ని ఇవ్వని చెప్పి అడిగానండి నేను మా వారు వెంటనే ప్రతిజ్ఞ చేశారండి, తప్పకుండా నీకు చందమామ లాంటి పిల్లల్ని ఇస్తాను అని చెప్పి మా వారు ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారండి మా వారు. అదేనండి ఇక్కడ చూద్దాము. బాలచంద్రుని ప్రతిజ్ఞ. శ్రీనాథుడు అంటే ఎవరండి? సిరి యొక్క నాథుడు. నాథుడు అంటే ఎవరండి? రక్షకుడు, అధిపతి.
అర్థాలు ఏంటండి నాదుడికి? రక్షకుడు, అధిపతి వస్తాయి కదండి. శ్రీ అంటే ఏంటండి అర్థం? శ్రీ అంటే సిరి, లక్ష్మి, సంపద, ఇవన్నీ అర్థాలు కదండి. అసలు శ్రీనాథుడు అంటే మన కవి పేరండి. మనం అందులో అర్థం చెప్పుకుంటున్నామండి. శ్రీ అంటే ఏంటి, నాథుడు అంటే ఏంటి, శ్రీనాథుడు అంటే ఏంటండి. శ్రీనాథుడు అంటే సిరి యొక్క నాథుడు అంటే విష్ణుమూర్తి అండి. లక్ష్మీ తల్లి భర్త ఎవరండి? విష్ణుమూర్తి కదండి. అలాగే శ్రీ అంటే నేనండి, నాథుడు అంటే మా వారండి, శ్రీనాథుడు అంటే మా వారండి. నాకు ప్రతిజ్ఞ చేశారండి. ఏం ప్రతిజ్ఞ చేశారంటే నీకు చందమామ లాంటి పిల్లల్ని ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారండి. అలాగే ఇచ్చారండి చందమామ లాంటి ఇద్దరు పిల్లల్ని. బాలచంద్రుడు, బాలచంద్రుని ఉంది కదండి, బాలచంద్రుని ఆడపిల్ల కదండి, బాలచంద్రుని. నాకు ఒక అందమైన బాలచంద్రుని ఇచ్చారండి, పాపని. ఓకేనండి, అర్థమైందండి. శ్రీనాథుడు అంటే మా వారండి, మా వారు నాకు ప్రతిజ్ఞ చేశారండి. ఏం చేశారండి? చందమామ లాంటి పిల్లల్ని ఇస్తానండి, బాలచంద్రుని ఇచ్చారండి నాకు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుందండి. స్ఫూర్తి ప్రదాతలు, రచయితల బృందం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, స్ఫూర్తి ప్రదాతలు అంటే ఏంటండి? స్ఫూర్తి అంటే ఏంటండి? ఇన్స్పిరేషన్. అవును కదండి. ఎవరినైనా మనం స్ఫూర్తిగా తీసుకుంటామండి. చాలామంది ఉన్నారు కదండి స్ఫూర్తిగా. ఇక్కడ చాలామంది ఇచ్చారండి, వీళ్ళని చూసుకుందామని. మన స్ఫూర్తిగా మన ప్రదాతలు ఎవరున్నారు? మన రచయితలు ఇచ్చారండి మనకి. స్ఫూర్తి ప్రదాతలు ఎవరు ఇచ్చారండి మనకి? రచయితలు ఇచ్చారండి. రచయితలే కదండి మన పాఠంలో స్ఫూర్తి ప్రదాతల గురించి ఎవరు రాస్తారండి? మనం రాయగలమండి? మనం రాయలేం కదా, మన రచయితలే రాస్తారండి. మన రచయితలే రాశారు. ఎవరిని రాశారో కూడా చూద్దామండి ఒకసారి. అపర అన్నపూర్ణ, డొక్క సీతమ్మ, ఆంధ్రతిలక్, గాడిచర్ల, కలియుగ భీముడు, కోడి రామమూర్తి, బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి, అభినవగాన గాంధర్వుడు, బాలు, భారత స్కట్స్ గైడ్స్. అంటే ఏంటంటేనండి, ఇక్కడ 6 ఉన్నాయి కదండి స్ఫూర్తి ప్రదాతలు, వీళ్ళు ఇన్స్పిరేషనల్ పర్సన్స్. వీళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో ఎలా అంటే బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి అనేవాళ్ళు ఎవరు? స్ఫూర్తి ప్రదాతలు అనే పాఠంలో ఉన్నారు వాళ్ళు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం అలా చూసుకుంటే మంచిది కదండి. మనకి పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదండి. అలాంటప్పుడు మనం ప్రతి ఒక్కటి చూసుకుంటే, ఒకసారి రీడింగ్ ఇచ్చుకుంటే మనకి ఏదో టైంలో ఉపయోగపడుతుంది కదండి. అందుకే చెప్తున్నానండి. ఇక్కడ అన్నపూర్ణ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అన్నపూర్ణ అంటే అసలు ఎవరో, డొక్క సీతమ్మ అంటే ఎవరో తెలుసుకోవాలండి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ డొక్క సీతమ్మ గారి గురించి చెప్పారండి ఆయన. ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఆవిడ ఏం చేసిందండి అసలు? ఆవిడ ఏం చేసిందంటేనండి, అన్నపూర్ణ పేరులోనే ఉంది చూడండి, అన్నపూర్ణ డొక్క సీతమ్మ అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆవిడ అన్నం పెట్టిందంటండి. అన్నదాత అండి ఆవిడ. అంతే కదండి. మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదండి. ఎవరైనా మన ఇంటికి ఆకలితో వస్తే మనం అన్నం పెట్టాలండి. అది ఇన్స్పిరేషన్గా మనం తీసుకుని, డొక్క సీతమ్మ వారి దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా చేయాలండి. స్ఫూర్తి, మనకు ఆ స్ఫూర్తి ఆవిడ ఇచ్చిందండి. ఆంధ్రతిలక్, గాడిచర్ల, ఈయన ఎవరంటేనండి మన స్వాతంత్ర సమరయోధుడండి. వాళ్ళంతా కష్టపడబట్టే కదండి మనకి స్వతంత్రం అనేది వచ్చింది. ఆంధ్ర తిలక్, గాడిచర్ల గుర్తుపెట్టుకోండి, తిలక్. ఓకేనండి. కలియుగ భీముడు, కోడి రామమూర్తి. ఇక్కడ కలియుగ భీముడు అంటే ఎవరండి? బలశాలి. మనం ఎలా ఉండాలండి? ఎప్పుడు నీరసంగా ఉంటే ఎలా అండి? బలంగా ఉండాలి. మనం కలియుగ భీముడు, కోడి రామమూర్తి నుండి స్ఫూర్తి తీసుకోవాలండి. ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? మనం బలంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు హెల్దీగా ఉండాలి. ఇంటిని, భర్తని, పిల్లల్ని చూసుకోవాలంటే చాలా హెల్దీగా ఉండాలి. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చెప్తున్నానండి నేను, మీరు చాలా బలంగా ఉండాలండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఇంటికి మీరే వెన్నెముక అండి. మన ఒంటికి వెన్నెముక మనకి ఎంత ఇంపార్టెంటో ఇంటికి మన ఆడవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి అంటే ఏంటంటే అర్థం గొప్ప విద్వాంసుడు, జ్ఞాని అని అర్థం అండి. ఇప్పుడు ఆ బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలిలేనండి మన యొక్క రచయితలు. వీళ్ళందరూ కూడా గొప్ప మనకి జ్ఞానం కలిగించే పద్యాలు, పాఠాలు ఇవన్నీ రాస్తున్నారు కాబట్టి మనం ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటామండి. మన బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలులు మన స్ఫూర్తి ప్రదాతలండి. అభినవగాన గాంధర్వుడు బాలు. అసలు అభినవగాన గాంధర్వుడు ఎవరండి? మన ఎస్పి బాలు గారండి. ఆయన గొప్ప సింగర్ అండి. ఆయన కాలం చేశారండి. అందరూ ఆయనకి ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఆయన ఎన్నో మంచి పాటలు అందించారండి. ఆయన గాత్రం, ఆయన గొంతు వింటుంటే ఎంత మధురంగా ఉంటుందండి. ఆయన మనకు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎన్నో లక్షల పాటలు పాడారండి. మాటలో చెప్పలేని ఎన్నో పాటలు పాడారండి. మనం ఈ సందర్భంగా ఒక పాట పాడుకుందామండి. నాకు చాలా ఇష్టమైన పాట అండి, చాలా బాగుంటుంది. కొన్ని పాటలు ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయోనండి, వింటుంటేనే వినాలనిపిస్తుంది. ఒక పాట అయితే పాడుకుందామండి. ఆ బాలుగారి పాట అయితే కాదండి, కానీ బాలుగారి గురించి ఒక ఇన్స్పిరేషనల్ పాట. మన బాలుగారు వచ్చారు కదండి, మనం ఒక పాట పాడుకుంటే బాగుంటుంది కదా. ఆయన పాట కాదు కానీ నాకు ఇష్టమైన పాట అయితే నేను పాడుతున్నానండి, వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. లైఫ్ ఆఫ్ రామ్లో ఒక పాట ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందనండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీరు ఖాళీ టైంలో ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఎంత బాగుంటుందనండి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉన్న కాలం ఇప్పుడే నన్ను కనగా, అనగనగా అంటూనే ఉన్నా ఇప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథనే నినుగా. గాలి వాటంలాగా ఆగే అలవాటే లేగా, కాలు నిలవదు ఏ చోట నిలకడగా, ఏ
బాగుందండి పాట. లైఫ్ ఆఫ్ రామ్లోదండి పాట. ఎవరైనా ఖాళీగా ఉంటే ఆ పాట వినండి. ఆ మ్యూజిక్ ఆ పాట చాలా బాగుంటుందండి. నెక్స్ట్ భారత్ స్కట్స్ గైడ్స్ అంటే గైడ్ చేస్తారండి వాళ్ళు. ఇన్స్పిరేషన్, మోటివేషన్, లీడర్షిప్, క్వాలిటీస్. ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ఇన్స్పిరేషన్ రావాలంటే ఎవరైనా మనం గైడ్ చేస్తేనే కదండి మనకి ఇన్స్పిరేషను. ఎవరైనా కొంతమంది చెప్తారండి మాటలు, అలా వినాలనిపిస్తుందండి. వాళ్ళు చెప్తుంటే మనలో తెలియని ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయండి. గైడ్ చేసేవాళ్ళండి ఎవరు? మన స్ఫూర్తి ప్రదాతలే కదండి మనల్ని గైడ్ చేసేది. ఓకేనండి, స్ఫూర్తి ప్రదాతలు మన రచయితల బృందం వాళ్ళు మనకు అందించారు. ఈ యొక్క స్ఫూర్తి ప్రదాతలు, ఇన్స్పిరేషనల్ పర్సన్స్ గురించి మొత్తం 6 ఉన్నారండి. అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎప్పట్లాగానే లాస్ట్లో ఒక ర్యాపిడ్ రివిజన్ చేస్తాం కదండి, చేసుకుందామండి. ఓకేనండి, మనం 7వ తరగతి పాఠాలు, ఆ పాఠాలు ఇప్పుడు కవులు కూడా కంప్లీట్ చేసేసుకుందామండి. ఎక్స్ప్లెయిన్ చేసేసుకుని సూపర్ ట్రిప్స్తో ఇప్పుడు మొత్తం ఒకసారి ర్యాపిడ్ రివిజన్ అయితే చేసేద్దామండి. మనకి 2 సెమిస్టర్లు ఉన్నాయండి 7వ తరగతిలో. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 మొత్తం 12 లెసన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం అండి. అక్షరం కవి పేరు రవి నూతల ప్రేమ్ కిషోర్ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేను మా బాబు పేరు అండి రవికిషోర్ అండి. మా బాబుకి నేను అక్షరం రాసిచ్చానండి. మా బాబు అక్షరం రాయకుండా పిచ్చి గీతలు గీసేసాడండి. గీసేసే వారికి చాలా కొత్తగా ఉందండి నేను రాయమనడం. చాలా ఇష్టంగా కూడా గీసాడండి. అంటే అక్షరం రవి నూతల ప్రేమ్ కిషోర్. నూతల అంటే కొత్తగా, ప్రేమ అంటే ఇష్టంగా రాశాడండి. రవికిషోర్ అంటే మా బాబు అండి. అక్షరం రవి నూతల ప్రేమ్ కిషోర్. మాయా కమ్మలండి. మాయా కమ్మలి కొలవకులను సదానంద అండి. అంటే ఏంటంటే మాయా కమ్మలు అంటే మంత్రశక్తి గల ఒక అద్భుతమైన దుప్పటండి. నేను కప్పుకొని పడుకున్నానండి, నాకు కళ వచ్చిందండి. కళ్ళలో మీరు వచ్చారండి, నాకు చాలా సంతోషం వేసిందండి. మీరు ఎప్పుడు వచ్చినా నాకు సంతోషమేనండి. అంటే మాయా కమ్మలి కలవకొలను సదానంద. నాకు కళ వచ్చింది, కలవకొలను, నాకు ఎప్పుడు సంతోషమేనండి. మీరు వస్తే సదానంద. చిన్న శిశువు పాఠం తాళ్ళపాక అన్నమాచార్యులు. అన్నమయ్య. చిన్న శిశువు అనగానే మనకు శ్రీరామదాస్ గుర్తు రావాలని శ్రీరామదాస్లో స్నేహ గారు పాపను ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంటే ఒక పాట వినిపిస్తుందండి. ఆ పాట ఏమీ కాదండి, అన్నమాచార్యులు సంకీర్తన అండి. అంటే అన్నమయ్య అంటే చిన్న శిశువు, తాళ్ళపాక అన్నమాచార్యులు. మర్రి చెట్టు అంటే అది మర్రి చెట్టు కాదండి, పాఠం కాదండి, అదొక సినిమానండి. ఆ సినిమా తీసింది మనమేనండి. నేను డైరెక్షన్ అండి, మీరు ప్రొడ్యూసర్ అండి. హీరో గోపిచంద్ అండి, హీరోయిన్ త్రిష గారండి. అంటే మర్రి చెట్టు త్రిపురనేని గోపిచంద్. త్రిపురనేని అంటే త్రిష గారండి. పద్య పరిమళం, శతక కవులు. పద్య పరిమళం అంటే ఏం చెప్పుకున్నామండి మనం? పువ్వుల రేకుల నుంచే మనకి పరిమళం, సువాసన అనేది వస్తుంది. ఇక్కడ పద్యం పరిమళం, పద్య మాధుర్యం అనేది మన శతక కవుల నుంచి వస్తుందని చెప్పుకున్నాం కదండి. మన విశిష్ట ఉత్సవాలు అంటే ఏంటండి? ఆ యొక్క పండగలే కదండి ఉత్సవాలు. ఎవరు జరుపుకుంటున్నారండి? మన రచయితలు జరుపుకుంటున్నారండి. అంటే రచయితల బృందం ఏం జరుపుకుంటున్నారండి వాళ్ళు? సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రభాల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. వాళ్ళు ఆ ఉత్సవాల్లో ఏం చేస్తున్నారండి? రొట్టెలు వేసుకుని తింటున్నారండి. రొట్టెల పండుగ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదండి. నెక్స్ట్ 2nd సెమిస్టర్ అండి. కప్ప తల్లి పెళ్లి, చావలి బంగారమ్మ. ఏం చెప్పుకున్నామండి? తాతీసి వా పెట్టమన్నాం కదండి. కప్ప వల్లి పెళ్లి అంటే కప్ప పెళ్లికి వల్లిని పిలిచింది, వల్లి బంగారం తీసుకెళ్ళింది. వల్లి అంటే చావలి, బంగారం తీసుకెళ్ళింది కదండి, అంటే బంగారమ్మ. యథ బోనం, నాగభూషణం, సదానంద. అంటే ఏంటండి? యథ అంటే ఏంటండి? హృదయం. మన ఆడవాళ్ళ హృదయం ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి, అలంకరించుకున్నప్పుడు ఆనందంగా ఉంటుందని చెప్పాను కదండి. అంటే మనం ఎప్పుడు అలంకరించుకుంటామండి? పండగల టైంలో అలంకరించుకుంటాం కదండి. మనం అలంకరించుకున్నప్పుడు మన ఫీలింగ్ ఆనందంగా ఉంటుందండి. అంటే యథ బోనం, నాగభూషణం, సదానంద. యథ అంటే హృదయం, బోనం అంటే పండగ, నాగభూషణం అంటే అలంకారం, సదానంద అంటే ఆనందం. హీతోక్తులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. అంటే మనం ఏం చెప్పుకున్నామండి? హీతోక్తులు అంటే ఏంటంటే మంచి మాటలు, మంచి పలుకులు, మంచి వాక్యాలు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? పాటల్లో ఉంటాయండి. పాటలు రాసే వాళ్ళని ఏమంటారండి? సింగర్ అండి. సింగర్ ఎవరండి? అనంత శ్రీరామ్ అండి. రామ్ తీసి కృష్ణ పెట్టమన్నాం కదండి. అంటే అనంతకృష్ణ శర్మ రాళ్ళపల్లి. ప్రియమిత్రునికి సూర్యదేవర, సంజీవ్ దేవర. ప్రియమిత్రునికి అంటే ఎవరండి? ప్రియమిత్రులు ఎవరండి? మనకి దేవరా మూవీ గుర్తు రావాలని చెప్పాం కదండి. అందులో దేవరా మూవీలో ఎంతమంది ఉన్నారండి? ఎన్టీఆర్ గారు 2 ఉన్నారండి. దేవరా దేవ్ అంటే సంజీవ్ దేవ్, సూర్యదేవర, సంజీవ్ దేవ్. బాలచంద్రుడు ప్రతిజ్ఞ శ్రీనాథుడు. ఏంటండి శ్రీనాథుడు అంటే ఎవరండి? మా వారే కదండి. మా వారు నాకు ఏమి ఇచ్చారండి? ఒక ప్రతిజ్ఞ ఇచ్చారండి. ఏం ప్రతిజ్ఞ అండి? నీకు చందమామ లాంటి పిల్లల్ని ఇస్తానన్నారండి. అలాగే చందమామ లాంటి బాలచంద్రుడిని ఇచ్చారండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ శ్రీనాథుడు. స్ఫూర్తి ప్రదాతలు ఎవరండి? మన స్ఫూర్తి ప్రదాతలు మనకు అందించింది ఎవరండి? మన రచయితలే కదండి అందించింది. ఎవరున్నారండి మన స్ఫూర్తి ప్రదాతలు? అపరాన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆంధ్ర తిలక్ గాడిచర్ల, కలియుగ భీముడు, కోడి రామమూర్తి, బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి, అభినవ గాన గంధర్వుడు బాలు, భారత్ స్కట్స్ గైడ్స్. ఇవన్నీ ఇప్పుడే కదండి మనం చెప్పుకున్నాము. వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషనల్ పర్సన్స్ అండి. ఎవరండి? స్ఫూర్తి ప్రదాతలు అండి. అర్థమైందండి? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసి వెళ్ళిపోవద్దండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే, మీకు అర్థమైతే, మీకు యూజ్ అయితే, మీకు గుర్తుంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక SYES అని ఒక చిన్న కామెంట్ అండి, ఎక్కువ పెద్ద కూడా వద్దండి, ఎస్ అని చెప్పి టైప్ చేసి పెట్టండి చాలండి. మీరు చేసే కామెంట్ అండ్ లైక్ వల్లే మన ఛానల్ అనేది గ్రో అవుతుందండి. నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. నెక్స్ట్ లేట్ ఏం లేదండి. 8th క్లాస్ మొత్తం పాఠాలు, కవులు. నెక్స్ట్ వీడియో అదేనండి. అదైన తర్వాత మనం రచనలు స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పటి వరకు ఈ లాస్ట్ వరకు ఓపిక్గా క్లాస్ విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.